బల్లులు విపరీతంగా వస్తున్నాయా? నేను చెప్పిన ఈ చిన్న టిప్‌ని ప్రయత్నించండి. మీకు ఇంక బల్లులు తిరిగి రావన్నమాట. ఒక గిన్నెలోకి వాటర్‌ని తీసుకొని ఇందులో కొంచెం వెనిగర్‌ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా. ఆ తర్వాత కర్పూరము, మిరియాలు అలాగే కొంచెం వెల్లుల్లిని కూడా దంచుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలాగ వేసి ఒక అరగంట సేపు అలాగే వదిలేసారంటే దీంట్లో ఉన్న ఘాటైన రసమంతా నీళ్ళలోకి వస్తుంది. అప్పుడు ఆ వాటర్‌ని వడకట్టుకొని తీసుకోవాలి. మనకి బెడ్‌రూమ్‌లో, హాల్‌లో ఇట్లాగా బల్లులొస్తే ఓకే. కానీ మనకి కిచెన్‌లో అంటే వంటగదిలోకొచ్చినప్పుడు మనం తినే ఆహారం దగ్గరికి చేరితే మనం తినే ఆహారం స్పాయిల్ అయిపోతుంది, పాడైపోతుంది. లేదంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని భయమేస్తుంది కదా! అందుకోసమే నేను ఈ చిట్కాని ఇట్లాగా వంటగదిలో ఉన్న ఈ ఐటెమ్స్‌తోనే చెప్తున్నాను. ఇవి ఎటువంటి కెమికల్స్ కాదు కాబట్టి మనకు కూడా మంచిదే. ఇదిగోండి ఇట్లాగా క్లాత్‌ని పెట్టేసి మీ వంటగదంతా నీట్‌గా శుభ్రం చేసుకోండి. అలాగే టైల్స్, స్టవ్ కింద అట్లా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇది వంటగదిలోనే కాదండి. ఇదే వాటర్‌ని మనం ఏదైనా స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని మనము ఇంట్లో ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయో అక్కడ స్ప్రే చేసినా కానీ మళ్ళీ బల్లులు ఇంటికి తిరిగి రావన్నమాట.